బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్ కోకాపేటలోని హరీష్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు కేటీఆర్ ఇంటి వద్ద సైతం పోలీసులు భారీగా మోహరించారు. కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణమే స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈ రోజు మీరు అక్రమ కేసులు పెట్టారు. ఇది ఎట్లా ఉందంటే చోరు ఉల్టా కోత్వాల్ కు డాటే అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేనే ఇంకా మా పార్టీ ఎమ్మెల్యే మీద ఇవాళ కేసు చర్యలు తీసుకోవాలంటున్నాడు. చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద తీసుకోవాలి. ఇతను హత్యా రాజకీయాలకు పాల్పడుతుండు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. స్వయంగా పార్టీ మారిన సంజయ్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని మాట్లాడుతుంటే ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేసు. స్పీకర్ గారు తక్షణమే అనర్హత వేటు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.